హే హలో గైస్, పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో పర్ఫెక్ట్ వీడియో అని నేను చెప్పగలుగుతాను అండ్ నమ్మొచ్చు కూడా. నేను 100% జెన్యున్గానే చెప్తాను. సో నా వీడియో తప్పకుండా మీరు పింపుల్స్ ఉన్నాయి అంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి. తగ్గకపోతే కింద కామెంట్ బాక్స్లో కూడా నాకు కామెంట్ చేయండి, మీరు చెప్పినట్లు మేము చేసాం తగ్గలేదు అని. సో అంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. మీకు పింపుల్స్ ఉంటే ఈ వీడియోలో నేను చెప్పినవి తప్పకుండా ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే నా పింపుల్స్ స్టోరీ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్టార్టింగ్లో నాకు కూడా పింపుల్స్ వచ్చేవి అండి. సో టీనేజ్ అని కూడా అనొచ్చు మనం. సో టీనేజ్లో నాకు పింపుల్స్ వచ్చేవి. సో కొంచెం ఆ టైంలో మనకి ఇంట్లో రెమెడీస్ చెప్తూ ఉంటారు కదా. సో టమాటో అప్లై చేసుకోవాలి, శనగపిండి, పసుపు, సో ఎవ్రీథింగ్ చెప్తూ ఉంటారు కదా. సో అవన్నీ నేను కూడా ట్రై చేశాను, కానీ నాకైతే తగ్గలేదు. సో ఒకానొక టైంలో నా ఫేస్కి కొంచెం పింపుల్స్ అనేవి చాలా చాలా ఎక్కువ అయ్యాయి అన్నమాట. సో నేనైతే ఆ పింపుల్స్ జర్నీని నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఎందుకంటే ఎక్కువైన టైంలో మనం అంత అన్కంఫర్ట్గా ఉండలేం కదా. ఫ్రెండ్స్తో కానివ్వండి, రిలేటివ్స్లో కానివ్వండి, ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఉండలేం. నేనైతే ఉండలేను. సో చాలామంది అలానే ఉంటారు. సో దీనికైతే నేను సొల్యూషన్ అయితే చెప్పడానికి వచ్చాను. మీకు పింపుల్స్ ఉంటే ఫస్ట్ స్క్రబ్ చేయడం మానేయండి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి హోమ్ రెమెడీస్ ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా వద్దు. సో నేను చెప్తాను ఏ రెమెడీ వాడాలి అనేది. సో హోమ్ రెమెడీ మాత్రం నేను ఈ వీడియోలో అయితే చూపించట్లేదు, ఎందుకంటే ఇంట్లో మిల్క్ అయితే ఇంకా రాలేదన్నమాట నేను ఈ వీడియో తీసే టైంకి. లేకపోతే నేను మీకు చెప్పేదాన్ని. సో వీడియోలో చెప్తున్నాను, నోట్ చేసుకోండి. నాకు ఇది ఒక బ్యూటీషియన్ అయితే చెప్పేసి ఉన్నారనమాట. సో మనకి ఫేస్కి ఇప్పుడు బ్లాక్ మార్క్స్ ఉంటాయి ఫేస్ మీద. సో ఫేస్ మీద బ్లాక్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఒక స్పూన్ మిల్క్ తీసుకోవాలి, పచ్చిపాలు తీసుకొని ఒక 2 drops లెమన్ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసిన తర్వాత వచ్చిన ఆ టెక్స్చర్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకొని ఒక 10-20 minutes వదిలేయాలి. సో దాని తర్వాత వాటర్తో మనం వాష్ చేసుకోవాలి. సో అలా వాష్ చేసుకుంటే ఒక బ్లాక్ మార్క్స్ అనేవి పోతాయని చెప్పారు. ఇది ఓన్లీ బ్లాక్ మార్క్స్కి, పింపుల్స్కి అయితే ఇదైతే కాదు. నేను చాలా ట్రై చేశాను. సో పౌడర్, ఆయిల్ కలిపేసి కూడా నేను యూజ్ చేసేదాన్ని, కానీ అవన్నీ కూడా నాకు అంతగా ఏం రిజల్ట్ అయితే అనిపించలేదు. మనం మెయిన్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎంత తీసుకుంటే మన స్కిన్ అంత హెల్తీగా ఉంటుంది, మెయిన్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం పెరుగు తప్పకుండా మనం ఒక డైట్లో ఉండాలి. అండ్ నాన్ వెజ్, చికెన్ కానివ్వండి, వేడి చేసేవి కూడా మనం కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మంచిది. ఎప్పుడు అంటే మనకు పింపుల్స్ వచ్చే టైంలో, ఓకేనా. అండ్ మన హెడ్కి డాండ్రఫ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి, ఓకే. ఇది కూడా ఒక మెయిన్ పాయింట్. అండ్ డాండ్రఫ్ ఉంటే పింపుల్స్ రావడం అనేది కామన్ థింగ్. అండ్ నెక్స్ట్ మనకి చాలా మంది బాత్రూమ్ వచ్చిన టీనేజ్లో అనమాట. టీనేజ్ వాళ్ళు సో బాత్రూమ్ కూడా సరిగ్గా వెళ్ళరు. సో అలా చేయకండి. సో బాత్రూమ్ రెగ్యులర్గా వెళ్ళాలి. ఇది ఓన్లీ టీనేజ్ వాళ్ళు చాలామంది తెలియక చేస్తూ ఉంటారు. సో బాత్రూమ్ అనేది మనం స్కిప్ అయితే చేయకూడదు, ఎవ్రీడే మనం వెళ్ళాలి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఫేస్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మంచిగా నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ మనం యూస్ చేసే టవల్ని కూడా మనం 1 week ఒక్కసారైనా దాన్ని వాష్ చేసుకోవాలి. అండ్ మనం పడుకునే పిల్లోస్ కూడా మనం వాష్ చేసుకోవాలి. పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఎక్కువ డేస్ ఉన్నా కూడా మనకు పింపుల్స్ రావడం జరుగుతుంది. సో పిల్లో కవర్స్ కూడా మనం అట్లీస్ట్ ఒక 5 daysకి కానీ కనీసం మనం 5 daysకి ఒక్కసారైనా చేంజ్ చేస్తూ ఉండాలి, ఓకేనా. ఇప్పుడు నేనైతే మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి నాకు పింపుల్స్ వచ్చినప్పుడు మా గ్రాండ్ మదర్ నాకు హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. సో అక్కడ డాక్టర్ అయితే నాకు ఈ యొక్క ఆయింట్మెంట్ అయితే సజెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. వితిన్ 2 daysలో ఈ యొక్క పింపుల్స్ మన ఫేస్లో చాలా చేంజ్ అయితే ఉంటుంది. నేను ఫేస్ మీద ఏదైనా గుల్లల్లాగా లేసినా కూడా నేను ఇది అప్లై చేసుకుంటాను. నాకు చాలా బాగా పనిచేసింది. అండ్ ఇది ఎలా యూస్ చేయాలి అంటే మనం నైట్ టైం మాత్రమే యూస్ చేయాలి. డేలో 1 time యూస్ చేయాలి, అది నైట్ మాత్రమే. సో నైట్ ఎలా అంటే ఇది జెల్లాగా ఉంటుంది అనమాట. సో పింపుల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే మనం ఇది అప్లై చేసుకోవాలి. సో ఎక్కడ పింపుల్స్ ఉంటాయో అక్కడ. సో మార్నింగ్ లేసి మనం నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఓన్లీ పింపుల్స్ ఫేస్ మీద ఉన్నన్ని డేస్ మాత్రమే వాడాలి. మెయిన్ గుర్తుంచుకోండి, పింపుల్స్ ఉన్న చోట మాత్రమే ఇది అప్లై చేయాలి. పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఎప్పుడైనా మీకు పింపుల్స్
పింపుల్స్ వస్తే అప్పుడు అప్లై చేసుకోండి, ఓన్లీ పింపుల్ మీద మాత్రం. శనగపిండి ఇవి అయితే గిన ఫేస్కి అయితే అస్సలు అప్లై చేసుకోకండి పింపుల్స్ ఉన్న టైంలో. సో అప్లై చేసుకుంటే గిన పింపుల్స్ అయితే ఎక్కువ అవుతాయి అన్నమాట. సో గుర్తుంచుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా మీ అందరికీ షేర్ చేస్తాను. అండ్ మీకు గిన ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఆల్.